చిగురుమామిడిలో శుక్రవారం సభ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం ఇక్కడ అటెండ్ అయినాము. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ నుండి 1 వీక్ మనకు తల్లిపాల వారోత్సవాలు కూడా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మనం బ్రెస్ట్ ఫీడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి జరిగే ఉపయోగాలు వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా. అయితే ఇప్పుడు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఒక తల్లికి ఎప్పుడు చెప్పాలి అంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పటి నుండే తనని మనము ప్రిపేర్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఒక తల్లి అనుకోకుండా సడన్గా డెలివరీ అయింది అనుకోండి, తనకు మనం అప్పుడు చెప్పడం కాదు కదా, ఒక గర్భవతిగా ఉన్నప్పటి నుండి మనం ప్రిపేర్ చేయాలి. ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత పాలు వస్తాయి కదమ్మా, మీకు సెకండ్ డెలివరీ వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంటుంది. మీకు ముర్రు పాలు అని వస్తాయి. ఆ ముర్రు పాలు ఏం కలర్లు ఉంటాయమ్మా? అది ఎల్లో కలర్లో ఉంటాయి. అవి కూడా తక్కువ క్వాంటిటీలో కొన్నే వస్తాయి. కానీ అవి తప్పకుండా కొందరు ఏం చేస్తారంటే ముర్రు పాలు మంచిది కాదు, ఇవి తాగియద్దు పిల్లలకు అని వాటిని పడేస్తారు, పిండి పడేస్తారు. కానీ అది ఎవరికి ఎందుకంటే వాళ్ళు అట్లనే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దాని గురించి చాలా మందికి ఎడ్యుకేట్ అయ్యింది. కానీ అవి తప్పకుండా తాగియాలి. ఎందుకంటే ఆ ముర్రు పాలలో వాటిని కొలెస్ట్రాల్ అంటారు. వాటిని ముర్రు పాలు ఎల్లో కలర్లో ఉంటాయి. వాటిని తాగడం వల్ల పిల్లలకి ఏమవుతుంది అంటే దాంట్లో ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ పాలు అంటే 2 చుక్కలే కదా అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు పోలియో ఎన్ని చుక్కలు ఇస్తామమ్మా? 2 డ్రాప్స్ ఇస్తాం. కానీ అదేంటి లైఫ్నే కాపాడుతుంది. అట్లనే ఈ కొలెస్ట్రాల్ ముర్రు పాలు కూడా 2-3 చుక్కలు మీరు పిల్లలకు కన్నా తాగిస్తే వాళ్ళకి ఎప్పటికీ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. పిల్లలకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. కాబట్టి అట్లా తప్పకుండా పిల్లలకి ముర్రు పాలు తాగించాలి. ఇంకొకటమ్మ, మీరు డెలివరీ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డెలివరీ కాగానే ఏం చేస్తారు? తీసుకురావాలి, మంచిగా రుద్దాలి, స్నానం చేయించాలి కదా. ఇదొకటి. ముసలోళ్ళు అయితే ఇదే అంటారు, స్నానం మోసుడు. కానీ అసలు స్నానం మనం 5 డేస్ వరకు పిల్లలకు స్నానం చేయించు. ఎందుకు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పైన ఒకటి వైట్ కలర్ లేయర్ అనేది ఉంటుంది. దాన్ని వర్నెక్స్ అంటారు. దాన్ని అది ఏం చేస్తుంది అంటే అన్ని రోజులు 9 నెలలు పాప తల్లి కడుపులో ఉంటుంది కదమ్మా. కాబట్టి అన్ని లోపల పాప సేఫ్టీగా మంచిగా ఉంటుంది. అప్పుడే బయటకు రాగానే ఏమవుతుంది, బయట అంతా కలుషితం ఉంటుంది. ఇప్పుడు మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా, వైరస్ కూడా ఎన్నో ఉంటాయి. అవన్నీ పాపను అటాక్ చేస్తే ఏదో ఒక ఇన్ఫెక్షన్ గురవుతారు. కాబట్టి ఆ వర్నిక్స్ అనే పొర ఏం చేస్తుందంటే అది పాపకి ఏ ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా చేస్తుంది అన్నట్టుగా. అది ఉండడం వల్ల పాపకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు. బయట నుండి గాలి దాంతో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా. అందుకని పిల్లలకు వెంటనే 5 డేస్ వరకు స్నానము పోయించొద్దు. అసలు ఒకవేళ ఇంకేదైనా ప్రాబ్లం ఉండి సిక్ ఉంటే డాక్టర్ చెప్పేంత వరకు కూడా పోయించొద్దు. కొందరు పిల్లలకి 1 వీక్ 10 డేస్ కూడా అవాయిడ్ చేస్తారు స్నానం చేయించడం. ఎందుకంటే పిల్లల కండిషన్ బట్టి వాళ్ళే డాక్టర్స్ చెప్తారు. డాక్టర్ చెప్పేంత వరకు మీరు స్నానం చేయించొద్దు. తప్పకుండా ముర్రు పాలు తాగించాలి. మళ్ళీ ఆ తర్వాత కూడా అమ్మ, ఇప్పుడు 3rd డే 2nd డే మీకు పాలు పెడతాయి. అయితే ఫస్ట్ ఏమనుకుంటారంటే వీళ్ళు పాలు ఇవ్వండి అమ్మ అంటే పాలు వస్తలేవు అంటారు. పాలు ఎందుకు రావు? పాలు అంటే మీరు ఎప్పుడైతే పాపని మీరు ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పుడే పాపకు బిడ్డకు అనేది అనుబంధం అనేది పెరిగి పాప సక్ చేస్తేనే అప్పుడు తల్లికి పాలు అనేది వస్తాయి అన్నట్టు. అది తెలియక పాలు వస్తలేమమ్మా అందుకే ఇస్తలేను, పాలు వస్తలేమమ్మా అందుకే ఇస్తలేను అని వీళ్ళు అంటారు. కానీ మీరు ఇస్తుంటేనే పాలు అనేవి వస్తాయి తప్పకుండా తల్లిని. అందుకే పుట్టగానే ఏమంటారు, ఇప్పుడు మనది చాలా ఇంపార్టెంట్, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేదా పల్లి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ అని ఎవరైనా వీళ్ళకి ప్రోఫార్మలో ఉంది ఎంత టైంకి తల్లి పాలు పట్టించారు, తల్లిని రొమ్ముకు పెట్టిండ్రు అనేది. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత తొందరగా తల్లి పాలు తాగిస్తే అంత తొందరగా తల్లి పాలు పడతాయి. మళ్ళీ తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి తల్లి పాలు తొందరగా ఇవ్వడం వల్ల. ఏంటంటే ఇప్పుడు డెలివరీ అవుతారు కదా వాళ్ళు, పాప ఎప్పుడైతే రొమ్ము సక్ చేస్తుందో అప్పుడు వాళ్ళకి యూట్రస్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది కదమ్మా వాళ్ళకి. అయితే ఆ యూట్రస్ అనేది పాప తల్లి పాలు తాగుతా అంటే యూట్రస్ మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి బ్లీడింగ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. బ్లీడింగ్ కంట్రోల్ అవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు అనిమిక్ అనేది రక్తహీనత అనేది తగ్గుతుంది. రక్తం ఎక్కువ పోతే రక్తహీనత వస్తుంది కదా. కాబట్టి ఆ బ్లీడింగ్ తగ్గడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు అది ఒక న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ లాగా చెప్తాం మేమైతే దాన్ని తల్లిపాలు ఇవ్వడానికి. ఎందుకంటే తల్లిపాలు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజుల వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. అది కూడా ఒకటి ప్లస్ పాయింట్ కదా. ఇప్పుడు ఎందుకంటే పిల్లలకు మధ్యన ఎడం అనేది ఉండాలి కదా. ఒక 2-3 ఇయర్స్ అన్నా పిల్లలకు మధ్యన గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి ఆ గ్యాప్ కోసం కూడా మీరు ఎన్ని రోజులు మీరు బిడ్డకు పాలిస్తే అన్ని రోజులు మీకు అదొకటి సేఫ్టీ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు తల్లిపాలు తాగించలేదు అనుకోండి, పాలు పడకపోతే ఏం చేయాలి? బాటిల్ ఫీడింగ్ పెట్టాలి. బాటిల్ ఫీడింగ్ పెడితే ఎట్లుంటుంది, వాటిని ఎంత కేర్ తీసుకోవాలమ్మా. బాటిల్ ఫీడింగ్ పెడితే మీరు ఆ బాటిల్స్ని వేడి నీళ్ళల్లో వాటిని బాయిల్ చేసి కడిగి మళ్ళీ పాలు పిల్లాడక అంటే పాలు వాడు ఆగుతాడా?
ఆగేంటారు వాడు ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు కళ్ళు పోయి బాటిల్ ఫీడ్ ఇచ్చేది కళ్ళులోనే బాధ చూడాలి ఎంత ఇట్లా ఉంటుందంటే అది ఉంటుంది. కాబట్టి బాటిల్ ఫీడింగ్ అనేది మొత్తము అవాయిడ్ చేయాలి. ఇప్పుడు అదే మీరు తల్లి పాలు ఇచ్చేది అనుకోండి ఎట్లుంటుంది, బిడ్డ ఎప్పుడు ఏడుస్తున్నప్పుడు తల్లి పాలు ఇవ్వచ్చు. తల్లికి కన్వీనియంట్ ఉంటుంది, బిడ్డకి కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా తల్లి పాలు ఇవ్వడానికే మీరు ట్రై చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తల్లి పాలు ఇస్తారు కదా, తల్లి పాలల్లో అమ్మ అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం తింటాం, మనం తింటే ఏమో ఒక అన్నమే తింటాం. మనం అన్నం ఒకటే కాదు కదా, మనకు మొత్తం అన్ని విటమిన్స్ అన్ని రావాలంటే అన్నము, ఆకుకూరలు, పప్పులు ఇవన్నీ తింటేనే మన బాడీకి ఫుల్ అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. అవన్నీ విటమిన్స్ మినరల్స్ తల్లిపాలల్లో ఉంటాయి. తల్లిపాలు ఒకటి ఇస్తే మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకొకటి అమ్మ కొందరు ఏం చేస్తారంటే ఎండాకాలంలో పిల్లలకు వాటర్ తాగిస్తున్నారు. మేము చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళు ఏమంటారు, అమ్మ దూపైతుంది కదా, మేము గిన్నె నీళ్ళు తాగని దూపైతుంది పిల్లలకు దూప కదా అని తల్లిపాలు తాగించే పిల్లలకి మళ్ళీ వాటర్ తాగిస్తారు. తాగియొద్దు. తల్లి పాలల్లో ఎంత వాటర్ ఉండాలి, ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి, ఎన్ని మినరల్స్, అన్ని క్వాంటిటీస్, అదొక దేవుడిచ్చిన వరం అమ్మ. తల్లిపాలు అనేది పిల్లలకి అది దేవుడిచ్చిన వరం. మీరు నీళ్లు తాగించాల్సిన అవసరం లేదు. పిల్లలకు డీహైడ్రేషన్ వస్తుందని ఒక చదువుకున్న చెప్తారు, ఆ కాదు మేడం డీహైడ్రేషన్ వస్తుంది కదా వాటర్. డీహైడ్రేషన్ రాదు, ఏది రాదు. మీరు ఒక పాలు తాగిస్తే అన్నీ మీకు దాంట్లోనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా పిల్లలకు మీరు తల్లిపాలే ఇవ్వాలి 6 నెలల వరకు.